చెప్పు సినిమా సినిమా బాగుంది. సినిమా అయితే బాగుంది, అన్ని విధాల అందరిని ఆకర్షించే విధంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. ప్రీమియర్ షో ఇది, మంచిది. సూపర్ బాగుంది. సూపర్. బాస్ ఎలా చేశాడు? బాస్ సూపర్, ఆల్వేస్ సూపర్. బాస్ ఒకటే కాదు అసలు ఫైట్ వెంకీ మామ గాని చిరంజీవి గాని ఆ సాంగ్ సూపర్. ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ. సంక్రాంతికి మాత్రం హిట్ కొట్టేది మెగాస్టార్. సూపర్ డూపర్ హిట్. నాకైతే నచ్చలేదు భయ్య. అది ఏం బాగలేదు. సూపర్ డూపర్ హిట్. ఇయర్ కి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఇదే. వెంకీ సీన్స్ బాగున్నాయి. సినిమా ఎలా ఉంది? సూపర్, మంచి హిట్ ఇచ్చాడు. సినిమా ఎలా ఉంది? సినిమా సూపర్. సూపర్ హిట్. ఏం ఎక్కడా నేను బాలయ్య ఫ్యాన్స్, కానీ సినిమా మటుకు సూపర్ డూపర్ హిట్. ఫస్ట్ హాఫ్ అసలు అసలు ఆ కామెడీ అసలు అట్లా ఉంది. సెకండ్ హాఫ్ ఇంకా అది ఉన్న విషయం. సూపర్ బాగుంది, చాలా బాగుంది. అందుకే ఓల్డ్ సినిమా చూసేట్టు, ఆ రోజుల సినిమా చూసేట్టు చాలా బాగుంది. సినిమా ఎలా ఉంది? సూపర్. సూపర్ ఉందా? మెగాస్టార్ సూపర్. సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? సూపర్. సినిమా ఎలా ఉందన్నా? సినిమా ఎలా ఉందన్నా? అన్నా నా సినిమా చెప్పండి, సినిమా ఎలా ఉంది? సినిమా మళ్ళీ అనిల్ రావుపూరి గారు మళ్ళీ హిట్ కొట్టాడు. వెంకీ అండ్ మా పెద్ద మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఇంత బ్లాక్ బస్టర్ అవుద్దని ఎవరు కళ్ళ కూడా అనుకోలేదు. కానీ కళలు ఊహలు మించి ఉంది సినిమా. ప్రతి ఆడియన్స్ వాళ్ళు పెట్టిన టికెట్ ప్రైజ్ మనీకి చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు. సినిమా అయితే అసలు మా మెగాస్టార్, మా దైవం, మా పెద్ద ఆయన్ని కన్నులు విన్ను సంక్రాంతి ముందే వచ్చినట్టుగా అనిపిస్తుంది మాకైతే. అసలు సినిమాకి అయితే ఎటువంటి పేరు పెట్టాల్సింది లేదు. సినిమా బ్లాక్ బాస్టర్ కంటే ఇంకేమైనా పెద్ద పేరు ఉంటే అది పెట్టొచ్చు. ఇంకా వెంకీ గారు వచ్చారు కదా, వెంకీ గారి సీన్స్, అతని పేరు, అతని యాక్టింగ్ అంతా అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు. వేరే లెవెల్. అసలు వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుందని మీ కళ్ళ కూడా ఊహించలేదు. సాంగ్స్ పేరు పెడతానికి లేదు. భీమ్ గారు వన్స్ అగైన్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సాంగ్స్ పోయిన సంక్రాంతికి ఎట్లా ఎంజాయ్ చేశారో అంతకు మించి సంక్రాంతికి మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము. అసలు మా చిరంజీవి గారిని చూస్తుంటే తెర మీద రెండు కళ్ళు చాలట్లేదు. అండ్ ఇంకొకటి ఆ ఫాదర్ సెంటిమెంట్ అనేది అనిల్ రావుపూరి గారు ఎట్లా ఆలోచించారో ఏమో, చాలా గొప్పగా ఆలోచించారు. అండ్ వెరీ వెరీ థ్యాంక్ యూ అనిల్ రావుపూరి గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు. మా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ కాదు, బిర్యానీ కంటే ఎక్కువ ఏమన్నా ఉంటే దొరికినట్టే మాకు. మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఫైట్స్ ఎలివేషన్స్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఎవ్రీథింగ్ సినిమా అనేది ఆల్ రైట్ పర్ఫెక్ట్ గా తీశారు అనిల్ రావుపూరి గారు. మరి ఈ సంక్రాంతికి హిట్ అంటే అన్ని ప్రభాస్ గారు చెప్పినట్టు అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. అందులో సీనియర్ అన్నట్టు సీనియర్ కి తగ్గ హిట్ కొట్టుకుని వెళ్ళిపోయాడు మా పెద్ద ఆయన. దాంట్లో పేరు పెడతానికి లేదు, ఇంకా చెప్పడానికి నోట్లోంచి మాటలు రావట్లేదు. సంక్రాంతికి అందరికి మీరు హ్యాపీ సంక్రాంతి లాగా గిఫ్ట్ ఇచ్చినట్టేనా? పెద్ద గిఫ్ట్ ఇది. సంక్రాంతికి ఇంకేమైనా గిఫ్ట్ ఉంటే ఇంకేమైనా ఇస్తాడేమో అనిల్ రావుపూరి గారు తెలియదు. మా ఫ్యాన్స్ కి అయితే మా కందుకూరు చిరంజీవి తరఫున అనిల్ రావుపూరి గారు మాకు ఏదైనా అవకాశం ఉంటే కందుకూరు పిలిచి సన్మానం చేయాలని అంత ఆనందంగా ఉంది మాకైతే. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావుపూరి. బాస్ ఇస్ బ్యాక్ అంతే.
ఆయన కరిష్మా గారిని ఆ చరిష్మా గారిని ఇంత తగ్గలేదు, ఇంకా పెరిగింది. ఆయన గ్లామర్ కానీ అసలు సినిమా చూసి 2 కళ్ళు చాలా అవుతుంది. ఆయన చేసే యాక్షన్ కానీ డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ ప్రతి సీన్ సూపర్గా ఉంది. సూపర్గా ఉంది. కామెడీ కానీ అన్ని ఎవ్రీ గ్రీన్ అన్ని సూపర్గా ఉంది. బాగా సెట్ అయింది సినిమా మాత్రం. సంక్రాంతి వరకు బ్లాక్ బాస్టర్ అంతే. బ్యాసిక్ బ్యాక్. మీరేం చెప్తారా? సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. అన్న సినిమా ఎలా ఉందన్న? బాగుంది. అన్న సినిమా ఎలా ఉంది? సూపర్ బాగానే ఉంది. సూపర్ ఉంది. సినిమా ఎలా ఉంది? మేము కాదు అన్న, సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? బాగుంది. సినిమా ఎలా ఉంది? బాగుంది. సినిమా ఎలా ఉంది? ఆ, ఆ, ఇప్పుడు చెప్పు. ఇక్కడ హాయ్ బ్రో. ఎలా ఉంది బ్రో సినిమా? చాలా రోజుల తర్వాత చిరంజీవిని కల్లారా చూసుకున్నట్టుంది బ్రో. ఉమ్, కల్లారా చూసుకున్నట్టుంది. ఆడియన్స్ కి మాత్రం, ఉమ్, ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ మీల్స్. తర్వాత అనిల్ రావుపూడి ప్రతి సంవత్సరానికి వచ్చి అందుకోపోయినట్టు ఈ ఇయర్ కూడా అనిల్ రావుపూడి కప్పేసుకోపోయాడు. డెఫినెట్ గా సంక్రాంతి విన్నరు మనశంకర్ వరప్రసాద్. మెయిన్ చిరంజీవి. చిరంజీవి గారిని చూస్తుంటే చిన్నప్పుడు మనం ఎలాగైతే చూసామో, అప్పుడు 90s 90s జెన్జీ జనరేషన్ మొత్తం తెలుసు ఆయన గురించి. సో మనం ఎలాగైతే చూసామో, ఎలాగైతే ఆనందించామో, డాన్స్ కానీ స్టైల్ కానీ లుక్ కానీ ఎక్కడ తగ్గలేదు. ఏజ్ అయితే ఎక్కడ కనపడలేదు. ఆ విషయంలో మాత్రం అనిల్ రావుపూడికి 100 to 100 మార్క్స్ వేయాలి. తర్వాత వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ మధ్య కొంచెం క్రింజ్ ఉంది. ఇంకొంచెం మెచ్యూర్ రాసింటే బాగుండేది. బట్ ఓవరాల్ గా సినిమా అయితే సూపర్. సంక్రాంతి విన్నర్ మనశంకర్ వరప్రసాద్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు మీరు ప్రీమియర్ చూసారా? ప్రీమియర్ చేసాం. ఏ సినిమా? సంక్రాంతి వరప్రసాద్. మనశంకర్. ఓకే. సో ఎలా ఉంది బ్రో సినిమా? సూపర్. సంక్రాంతికి 100% విన్. ఇంకా బాలకృష్ణ నాగార్జున కలిస్తే ఇంకా బాగుంటది. సార్ అనిల్ సార్ బాలకృష్ణ నాగరాజున కూడా కలిపియండి. నాగార్జున కూడా కలిపియండి. అయితే మీరు ఇక్కడ సినిమా అంటే ఇప్పుడు లోకేష్ కనకరాజు ఎల్సీ ఓపెన్ చేసినట్టు అనిల్ రావిపూడి కూడా అలాంటి ఎల్సీ ఏమైనా ఓపెన్ చేస్తే బాగుంటుంది. యూనివర్స్ ఓపెన్ నలుగురిని పెట్టి నలుగురిని తీస్తే నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి నలుగురిని పెట్టి తీస్తే చాలా బాగుంటది. ఇంకా నెక్స్ట్ అదే అనిల్ అప్పుడు చేసేది అదే. నెక్స్ట్ మేము కోరుకుంటే